ఎస్, నమస్కారం అండి అందరికీ. నాకు కొంచెం థ్రోట్ బాగాలేదు, వినిపిస్తుంది కదా అందరికీ? నా పేరు సంగీత దేవులపల్లి. సార్ వాళ్ళందరూ చెప్పారు కదా నాకు 11 years ఎక్స్పీరియన్స్, 13 years ఎక్స్పీరియన్స్ అని. అంటే నేనే కొంచెం సీనియర్ ఉంటాను. 25 సంవత్సరాలు నేను ఒక టీచర్గా వర్క్ చేసినాను. టీచర్, ఇన్ఛార్జ్, అకాడమిక్ అడ్వైజర్, మొత్తం స్కూల్ నాదే అంటారు. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఆ స్కూల్లో. కానీ స్కూల్ అయితే నాదేం కాదు, కానీ వర్క్ నేను అట్లా చేసేదాన్ని. 25 సంవత్సరాలు చేయడంతో మంచి ఒక పేరు అన్నీ కూడా సంగీత మేడం అంటే ఒక బ్రాండ్ అన్నట్టుగా ఉండిపోయింది. కానీ అక్కడ నా డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ అయ్యాయా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే డ్రీమ్స్ మాత్రం ఏమీ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఓకేనా? మా సార్ కూడా 20 సంవత్సరాలు ఎయిర్ ఫోర్స్లో చేశారు. ఓకేనా? సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేశారు, ఇప్పుడు బ్యాంక్లో చేస్తున్నారు. ఈరోజు సార్ రావాలనుకున్నారు కానీ సార్కి లీవ్ దొరకలేదు. వాళ్ళ బాస్ ఏం చెప్పారంటే లీవ్ అనేది ఒక రైట్ కాదు, అది ప్రివిలేజ్ మాత్రమే అని చెప్తారు ఎక్కడైనా కూడా. అవునా? సో ఈరోజు నాకు నా లైఫ్లో ఒక టైం ఫ్రీడమ్ అనేది దొరికింది. ఈ బిజినెస్ని నాకు పరిచయం చేసింది సయ్యద్ ఇమాం సార్ అండ్ నజ్మా మేడం. ఒక 1.5 year అవుతుంది నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి. ఒక 1 year నుండి నేను సీరియస్గా బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ రంజిత్ సార్ అండ్ లక్ష్మీ ప్రసన్న మేడం కార్ తీసుకున్నందుకు మీకు. అండ్ ఈరోజు కొత్తగా ఎంతమంది వచ్చారండి? కొంచెమే ఎత్తుతున్నారు, కొద్దిగా వచ్చారా? ఈరోజు న్యూ నయే కిత్నే లోగ్ ఆగే ఆజ్? సో ఆర్ యూ ఎక్సైటెడ్? అందరికీ ఎక్సైటెడ్ ఉన్నారా? 3 అయింది. అన్నం కొంతమంది తినొచ్చిండొచ్చు, పెరుగన్నం కొంతమంది తినొచ్చిండొచ్చు. 10 minutes అంతే, ఎక్కువ టైం తీసుకోను. అందరు ఎక్సైటెడ్ ఉన్నారా? ఎస్. కొత్త వాళ్ళు వచ్చింది కదా, ఓకే, ఒక్కసారి మీకు మీరు క్లాప్ ఇవ్వండి. ఓకే. అండ్ వండర్ఫుల్ ప్లాన్ ప్రెజెంటేషన్ హరీష్ రెడ్డి సార్, అండ్ హోస్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు మల్లేష్ సార్ వచ్చేసి. కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే అని ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా. స్టార్ దగ్గర నుండి నాకు కారు వచ్చింది, నాకు వేలలో ఆదాయం వచ్చింది అని చెప్తున్నారు. ఎంతమందికి నమ్మకం ఏర్పడిందండి వస్తుంది అని? మీకు పరిచయం చేసేటప్పుడు కూడా చెప్పిండొచ్చు కదా. సో నేను చెప్తున్నాను, మీరు యూనివర్స్కి అంటే ప్రపంచానికి, విశ్వానికి ఏదైతే ఇస్తారో అది 100% కూడా జరుగుతుంది. అర్థమవుతుందా? కానీ నమ్మాల్సింది ఎవరు అంటే సక్సెస్ అయినా కూడా దానికి కారణం నేనే, సక్సెస్ కాకుండా కూడా దానికి కారణం నేనే. ఫెయిల్యూర్ అనకండి, సక్సెస్ కాకుండా కూడా దానికి కారణం నేనే. ఇంత చెప్తున్నారు లీడర్స్ అందరూ కూడా, కానీ చేయాల్సింది ఎవరు? మళ్ళీ వెళ్ళి నేనే కదా. మళ్ళీ నన్ను లాగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా. అవునా? సో నేను జాయిన్ అయినప్పుడు నా మొహం పట్టుకొని అయితే బై గాడ్స్ గ్రేస్ అనుకోవాలి, లేకుంటే నా లక్ అనుకోవాలి. టీచర్ కదా, ఈ సబ్బులు సరుకులు బిజినెస్ ఏంటి అని ఇంతవరకు నన్ను అయితే ఎవరు అనలేదు. కానీ అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే నా ప్రొఫెషన్ ఏంటి, అవునా, నా పొజిషన్ ఏంటి, నేను తీసుకునేటువంటి ఆపర్చునిటీ ఏంటి. అక్కడ నేనేం చేసినానంటే పిల్లలకి మాత్రం చదువు చెప్పినాను. నేను చదువు చెప్పినటువంటి పిల్లలు మీరు నమ్ముతారో లేరో ఆర్మీలో ఉన్నారు, అండ్ మంచి డాక్టర్స్గా సెట్ అయినారు, ప్రొఫెషన్స్గా సెట్ అయినారు, ప్రతి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. కానీ ఒక్కళ్ళకి నేను ఏమైనా డబ్బు ఇప్పించగలిగినాను? అక్కడ లేదు కదా. ఈ బిజినెస్ ద్వారా మేము ఆల్రెడీ ఒక మంచి 1,70,497 రూపీస్ హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. ఓకేనా? అండ్ సార్ ఏదైతే చెప్పారో సేమ్ 12 lakhs వర్త్ ఉన్నటువంటి టాటా పంచ్ కార్ ఏదైతే ఉందో నేను మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అందరూ నేను కార్ తీసుకొచ్చాను అని చెప్పినప్పుడు నేను తేవాలంటే నాకు ఆ వీలు ఉండకపోయేది. ఎందుకంటే కార్ నడిపించడం ఇంకా నాకు రాదు, సార్ తీసుకొని వెళ్ళేది. సో రీసెంట్గా నేనేం డిసిజన్ తీసుకున్నాను, 1st తారీఖు అంటే నా టీంని గ్రో చేయాలి, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా పైకి తీసుకురావాలంటే నేనేం చేయాలి? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి కదా. నేను బస్సులో, ఆటోలో, ఓలా బుక్ చేసుకొని నా వల్ల ఓలాకి ఎంత బిజినెస్ అయిందంటే అంత బిజినెస్ అయింది. ఓకేనా? సో నేనేమనుకున్నానంటే సరే అదే నేను అమౌంట్ పెట్టేస్తే ఒకళ్ళకి ఎంపవర్ కూడా చేయొచ్చు కదా, ఒకళ్ళకి ఉద్యోగం కూడా కల్పించవచ్చు కదా అని ఈరోజు నా ఓన్ కార్ తీసుకొని రావడం జరిగింది. డ్రైవర్తో పాటుగా రావడం జరిగింది. లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? స్కూల్లో వర్క్ చేసేటువంటి ప్రిన్సిపల్స్ కూడా అందరు ఇంతవరకు కార్ తీసుకొని కార్లలో డ్రైవర్ని పెట్టుకొని వచ్చినటువంటి తక్కువ, అందరని నేను అనట్లేదు. మరి నేను ఇక్కడ చేస్తున్నానంటే మీరు చేయగలుగుతారా లేదా? అవునా? నాకు 2 చేతులు ఉన్నాయి, మీకు 2 చేతులు ఉన్నాయి. నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు కూడా
ఎవరు నమ్మకం పెట్టుకోవాల్సింది ఇక్కడ? నేను నమ్మినాను, నేను డ్రీమ్ చేసినాను, నేను డ్రీమ్ చార్ట్ రాసినాను కాబట్టి అది పాసిబుల్ అనేది అయ్యింది. అర్థమవుతుందా లీడర్స్? సో ఏదైనా కూడా మనం నమ్మితేనే జరుగుతుంది, అవునా? సో రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోండి, మీరు బాధ్యత అనేది తీసుకోండి. అందరూ చదువుకున్నారు కదా, కొంతమంది అయితే ప్రాథమిక హక్కులు విధులు అంటారు కదా, మీకు ఎంతైతే రైట్ ఉంటుందో తీసుకోవాలి అనేది నా రైట్ అనుకోండి. చేయాల్సింది ఏంటి, డ్యూటీస్ కూడా కొన్ని ఉంటాయి కదా, అది నేను ఇప్పుడు సార్ వాళ్ళందరూ చెప్పింది మనం చేస్తూ వెళ్ళినాం అనుకోండి, 1 year 1 lakh ప్లస్ ఇన్కమ్ అండ్ మీ ఇంటి ముందు ఒక కారు డెఫినెట్గా ఉంటుంది. కానీ కండిషన్స్ అప్లై ఏంటంటే నేను చేస్తున్నానా లేదా అనేది మనం అక్కడ డిసిజన్ తీసుకోవాలి. బిజినెస్ నాది, అప్ అయింది కాదు, డౌన్ అయింది కాదు. ఎప్పుడైతే నా బిజినెస్ అనుకుంటానో నాతో పాటుగా ఒక 10 మంది వస్తారు మీటింగ్కి. ఈరోజు మీతో పాటు ఎంతమంది వచ్చిందో ఒకసారి చూడండి. అర్థమవుతుందా లీడర్స్? సో ఇలా మనం చేస్తూ వెళ్తే మనకి కూడా సక్సెస్ అనేది వస్తుంది. నా లైఫ్లో అయితే టర్నింగ్ పాయింట్ అనేది వచ్చింది గోగ్రౌండ్ అనేటువంటి ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ తోటి. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆగస్టు 2, 3, 4 ఓకేనా. లాస్ట్ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్ 8, 9, 10 3 days జాయిన్ అయిన కొత్తలో ఏమీ తెలియదు, అప్లై చెప్పారు, వెంటనే వెళ్ళినాం ఓకేనా. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే సెప్టెంబర్ 8, 9, 10 నేను అటెండ్ అయినానో 3 daysలో ఒక ఫైర్ ఎట్లయితే ఉంటుందో, ఒక ఆటం బాంబ్ ఎట్లయితే తయారవుతుందో అట్లా మేము మళ్ళీ బయటికి రావడం జరిగింది 10వ తారీఖు. ఒక 1 month కూడా కరెక్ట్గా వర్క్ చేయకముందే సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నటువంటి నేను ఒకే మంత్ 3 పొజిషన్స్ చేంజ్ చేసుకున్నాం, 3 pins ఓకేనా. సిల్వర్ తర్వాత ఏముంటుందండి, గోల్డ్ తర్వాత ఏముంటుంది, స్టార్ తర్వాత ఏముంటుంది, డైమండ్ డైరెక్టర్ అయ్యాను నేను. అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెంటనే కార్ తీసుకోవడం, ఇట్లా మళ్ళీ 31st December వరకే క్రౌన్ కంప్లీట్ చేసుకోవడం. ఎందుకు జరిగింది అది అంటే అక్కడ మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఏముంది, రోజు మార్నింగ్ సిఈపి ఉంది, మళ్ళీ సండే అటెండ్ అవుతున్నాను కదా, మళ్ళీ 5,927 రూపాయలు నేను పెట్టాలా, అవునా. సో ఆ రోజు మేము వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టినాం 6,500 6,500 లెక్క ఎంతవుతుందో పెట్టినాం. కాబట్టి ఈరోజు అకౌంట్లో ఇంత డబ్బు అనేది వస్తుంది. అర్థమైందా అండి? ఎంతమంది బుక్ చేసుకున్నారు గోగ్రౌండ్ టికెట్ లేదా? సో ఈ రోజు చేయండి ఓకే. సో మీ లైఫ్లో కూడా ఒక వండర్ఫుల్ చేంజ్ అనేది వస్తుంది. అందరూ సక్సెస్ అవ్వాలి. అండ్ పోయిన మంత్ ఎవరైతే V20 పూల కంప్లీట్ చేసుకోలేదో ఈ మంత్ ట్రై చేయండి. అన్నీ మీకు తెలియాలంటే అప్లైన్ ఉంటారు, యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ ఉంటారు. సో మీ యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రోజు మీరు ఫోన్ కాల్లో కానీ లేదంటే కలవడం కానీ చేయండి. అండ్ సీరియస్గా బిజినెస్ని బిల్డ్ చేయండి. అండ్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకైతే మనం హైదరాబాద్లోనే కార్ల వర్షం కురుస్తుందని పెట్టుకుంటాము, కానీ ఈ రోజు నుండి ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. 31st December వరకు మా టీంలో కూడా, అంటే అంతా మన విన్నింగ్ టీమే, ఇంకా చాలా కార్లు అనేది రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.